వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. కూటమి ఎమ్మెల్యేగా నా దగ్గరికి ఎవరైనా వచ్చి పని చేయించుకోవచ్చని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా తాను నిలబడినప్పుడు తన కోసం కష్టపడి పనిచేసిన ఎవరైనా నా దగ్గరికి వచ్చి పని చేయించుకోవచ్చని అన్నారు. తెలుగుదేశం వాళ్ళని పట్టించుకోవడం లేదని, బీజేపీ వారిని పట్టించుకోవట్లేదని దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని అన్నారు. వైసీపీ వాళ్లు కూడా వచ్చి నాతో పని చేయించుకుంటున్నారని, అలాంటిది నా విజయం కోసం కష్టపడిన కూటమి కార్యకర్తలను ఏ విధంగా వదులుకుంటానని అన్నారు. కొంతమంది నన్ను వాడుకుంటూనే నాపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడే అలవాటు నాకు లేదన్నారు. నన్ను గెలిపించిన ప్రజల కోసం తప్ప నా సొంత ప్రయోజనం కోసం ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిని కలవలేదని అన్నారు. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకూడ తాతాజీ, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగభై రమేష్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీటీఓ చంద్రశేఖర్, జనసేన నాయకులు పుల్లా బాబీ, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లా బాబీ, కోపెల్లి జయరాజు, వాడపల్లి వెంకట సుబ్బరాజు, అయినం బాలకృష్ణ గౌడ్, జగన్నాథపురం సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక, అరికెలి వెంకటకృష్ణ, గ్రామ జనసేన నాయకులు పుల్లా అన్నవరం, సిద్దిన్న అప్పారావు, సిద్దిన్న వాసు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది మెసేజ్ చెప్తూ ఉంటారు, ఈ తెలుగుదేశం పట్టించుకోవట్లేదు, లేకపోతే బీజేపీ పట్టించుకోవట్లేదు అనేది కార్యక్రమానికి నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీ అని అనలే, వైసీపీ వాళ్ళు వచ్చి కూడా నా దగ్గర పనిచేయించుకున్నారు. అలాంటిది నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేసిన టీడీపీ వాళ్ళు నేను పట్టించుకోవట్లేదంటే వీళ్ళు ఎవరైనా నమ్మితే ఒకసారి చేసేస్తాను. నేను ఎప్పుడైనా అలా ప్రవర్తించుంటే చెప్పండి. ఎప్పుడైనా నేను తెలుగుదేశాన్ని ఎప్పుడైనా పట్టించుకున్న సందర్భం ఉందా? కార్యకర్త నేను ఎప్పుడన్నా ఇచ్చేసాను. కానీ కొంతమంది విష ప్రచారం నన్ను వాడుకుంటూనే ఉంటారు. కుటుంబ అవసరాల కోసం వాడుకున్నారు, ఆర్థికంగా డబ్బు సంపాదించక వాడుకున్నారు, ప్యాకెట్లు ఆడించుకుంటా వాడుకున్నారు. కానీ ఎమ్మెల్యే మంచోడు కాదు, తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి విషపురుగులు నేను చెప్తా. నా జీవితంలో నేను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు కూడా నేను అక్కడ నాయకులతో పోరాడా. అలాంటి విషయాన్ని దయించి జమ్మకండి. నేను ఎలాంటి మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. ఖచ్చితంగా ఏది ఉంటే అది మాట్లాడతాం. నేను మీరు వేసిన ఓటు మీకోసం ఉపయోగిస్తాను. ఇలాంటి విషయాన్ని మాత్రం దయించి జమ్మొద్దని మీ అందరు కోరుతాను. మీకు నేను ఎప్పుడైనా అన్యాయం చేసి గుళ్ళోకి రండి, ప్రమాణం చేయండి. అంతే తప్ప ప్రజలకు విషయం చెంపితే మాత్రం చూసుకోబోతున్న పరిస్థితి లేదు. కొంత పనికి నేను ఈ రోజు సీఎం గారి దగ్గరికి వెళ్ళలేదు. నేను బహిరంగ వేదిక నుంచి మాట్లాడుతానంటే నేను ఎప్పుడు ఈ రోజు వరకు నా ప్రజలకు ఏదో ఒకటి చేయండి, మాకు రోడ్లు వేయండి, మాకు వాటర్ ట్యాంకులు కట్టండి, మాకు డ్రైన్లు కట్టండి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇళ్ల స్థలాలు కావాలి అని అడిగాను తప్ప నేను వ్యాపారం చేసుకుంటాను, నేను సంపాదించుకుంటాను, నాకు డబ్బులు ఇవ్వడానికి అవసరం లేదు. నాకు ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, నా దగ్గర వచ్చిన ప్రతి వ్యక్తికి పనిచేసి ప్రయత్నం చేస్తాను, పని చేస్తాను. అంతకంటే చెప్పడానికి నా దగ్గర ఉంది. పెంటపాడు మండలం తీసుకొచ్చి జగన్నాథపురంలో స్థానం ఇచ్చినటువంటి గరుడు గుర్తించాను. ఏంటి అప్పుడున్న ప్రభుత్వం ఏంటో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అసలు పెంటపాడు నుంచి ఇక్కడ వచ్చి ఎవడైనా కాపురం ఉంటాడు, ఇక్కడ ఉన్న ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా పెంటపాడు గ్రామం తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి నాయకులతో మనం మాట్లాడుకున్న టైం వేస్ట్. ఇంకా ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, అవదు. ఒకేసారి అన్ని అవ్వవు. ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది మనకి. 1 by 1 మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అన్ని ఓ ప్లాన్ గా చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా అర్థం చేసుకుని ప్రజలకి మనం నచ్చ చెప్పాలి. నాయకులు ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనేది చెప్పడానికి మీ దగ్గరికి వచ్చే నాకు ధైర్యం ఉంది. నేను తిరుగుతున్నాను కాబట్టి మీరు అడిగిన ప్రతి పని నేను చేయలేకపోయి ఉండొచ్చు. మేజర్ గా ఈ గ్రామానికి రావడానికి రోడ్ వేసాను.